Andy. Welcome back to our YouTube channel Lahari and Lakshmi. please don't forget to like, share and subscribe to our YouTube channel, and also don't forget to click the bell icon so that you can see our videos as soon as possible. So guys, కొత్తగా వచ్చిన subscribers కి thank you so much. Please don't forget to subscribe to our YouTube channel. And మమ్మీ వాళ్ళు ఏం చేస్తున్నావు? గోంగూర పచ్చడి అండి. సో గోంగూర పచ్చడి చేస్తుంది మమ్మీ. నేను యూట్యూబ్ మొత్తం సర్చ్ చేశాను, బట్ ఈ టైప్ గోంగూర పచ్చడి అయితే నేను ఎక్కడ చూడలేదు. అంతా కొంచెం కచ్చబచ్చగా చేసి అలా ఉన్నాయి. సో మా మమ్మీ చేసే గోంగూర పచ్చడి ఎలా ఉంటుందో ఒకసారి చూసేయండి. ఒకసారి చేసుకుంటే మీరు ఎప్పుడు ఇలాగే చేసుకుంటారు. సో థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ గో ఇన్ టు వీడియో. పెద్ద స్పూన్ కాలుతుంది. ఓకే, సో గైస్ మమ్మీ అయితే గోంగూరని చల్లారి పెడుతున్నారు. వేస్తావు దీంట్లో? ఎండుమిరపకాయలు వేపుతా. నూనె ఇవా? నూనె వేసి ఎండుమిరపకాయలు వేపుతా. మరి క్లారిటీ ఎలాగే వేపుతారు చెప్పు. నేను చేస్తా అలాగే చేస్తావా చెప్పు. నా ఫ్రెండ్స్ ఉన్నారు మమ్మీ, అడుగుతారు. అడుగుతారు. సో ఇవి మరీ నల్లగా అవ్వకుండా తీసేయాలి. ఎండుమిరపకాయలు నల్లబడితే బాగు. దీంట్లో ఒక స్పూన్ మెంతులు వేస్తున్నాం. 1 స్పూన్ మెంతులు, చిన్న స్పూన్స్ ధనియా యాడ్ చేసింది దాంట్లో. టోటల్ 4 కదా. మీలో ఎంతమందికి గార్లిక్ ఇష్టం? నాకు గార్లిక్ చాలా ఇష్టం. జీలకర్ర అది 2 స్పూన్స్ ఉంటుంది కదా. 2 స్పూన్స్. సో ఫ్రై. గోంగూరలో సాల్టా? 2 స్పూన్స్ సాల్ట్. 3 స్పూన్స్ సాల్ట్. నేను కలుపుతా. చేయడానికన్నా కలపడం చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. ఇందులో కలిపేస్తాను ధనియాలు అన్నీ. కొంచెం ఎండుమిరపకాయలు, కొంచెం గోంగూర వేసి మిక్సీ చేస్తాం. అంటే కొంచెం తొందరగా నలుగుతాయి కదా విడిగా వేస్తే కొంచెం తొందరగా నలుగుతాయి కదా. ఇవి కొంచెం వేసి అప్పుడు నలిగాక కొంచెం గోంగూర వేస్తే బాగా నలుగుతుంది. ఓకే. అది వేస్తున్నానండి గోంగూర. సో గైస్ గోంగూర పచ్చడి అయితే బాగా అయిపోయింది. ఇప్పుడు దాన్ని మమ్మీ చూపిస్తాను. సో చాలా ఫుల్గా అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మమ్మీ తాలింపు వేసుకుంది. తాలింపు చూసాను. ఇది బేసిక్గా చాలా ఈజీ అండి. అంటే బ్యాచులర్స్కి ఎక్కువ యూజ్ అవుతుంది. శనగపప్పు అండి, ఒక స్పూన్ మినపప్పు, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఇంగువ అండి,
సో చెప్పు ఏం చేస్తాం. ఏ తాలింపు అయిపోయిందండి. ఈ గోంగూర ఇందులో కాస్తుంది. ఎండుమిరపకాయలు ఆల్రెడీ వేసేస్తున్నాం. ఎండుమిరపకాయలు చివర్లో వేయాలండి. ముందే వేస్తే కలర్ మాడిపోతే బాగోదు, కలర్ పోతే. అందుకని చివర్లో దించే ముందు పొయ్యి కట్టేశాక వేయచ్చు. సో గాయస్ మా గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చెప్పు. ఈ గోంగూర పచ్చడి ఒక 4 రోజులు నిల్వ ఉంటుందండి. గోంగూర బాగా కడిగాక కొంచెం తుడిచేసేసి వేస్తే ఒక 4 రోజులు నిల్వ ఉంటుంది. కరివేపాకు అది కొంచెం ఆరాక తాలింపు పెడితే ఒక 4 రోజులు నిల్వ ఉంటుంది. తడి ఉండకూడదు, తడి ఉండకూడదు. ఎండుమిరపకాయలు మీరు కావాల్సినంత మీరు వేసుకోండి. ఇది కారం కొంచెం 2-3 రోజులు అయితే కొంచెం తగ్గిపోతుంది. మీరు కారాన్ని బట్టి మీరు వేసుకున్న దాన్ని బట్టి కొంచెం తగ్గించేసుకోండి. అండ్ సాల్ట్ మమ్మీ ఇప్పుడు ఏం చేద్దాం? వేడి అన్నంలో తిందాం. వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని మేము తింటాం, మీకు చూపిస్తాం. ఓకే. Please don't forget to like, share and subscribe to our YouTube channel, and also don't forget to click the bell icon so that you can see our videos as soon as possible.